మాత్రే నమః. అటుకుల పోహాకు కావలసిన ఇంగ్రీడియంట్స్ చూద్దాము. ముందుగా అటుకుల పోహాకు మందపాటి అటుకులు మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత తీసుకోవాలి. దానిలో తయారు చేయడానికి క్యారెట్, ఇలా సన్నగా క్యారెట్ తరుముకోవాలి. బీన్స్, బంగాళదుంప, క్యాప్సికమ్, ఆనియన్స్, టమాటా, పచ్చిమిర్చి, కరివేపాకు, జీడిపప్పు, దీంట్లోకి శనగలు, ఇంకా మనకి బఠానీలు కూడా వేసుకోవచ్చు. పచ్చి బఠానీలు అవి నా దగ్గర అందుబాటులో లేవు, నేను వేయట్లేదు. ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ తోటి ముందు ఇవన్నీ కట్ చేసి పెట్టుకోవాలి సన్నగా. ఆనియన్స్, టమాటాలు, పచ్చిమిర్చి, మీకు ఎంత కారం కావాలో అంత క్వాంటిటీ కారం సరిపడా పచ్చిమిర్చి, దానిలోకి కొంచెం టేస్టీగా పల్లీలు, జీడిపప్పులు, క్యాప్సికమ్ కూడా సన్నగా ఇలా తరిగి పెట్టుకోవాలి. ఆనియన్స్, క్యారెట్, బీన్స్, ఇవన్నీ ముందు బాగా సన్నగా తరిగి పెట్టుకొని తర్వాత ఇవన్నిటిని పోపు వేసుకోవాలి. ఇవి మగ్గిన తర్వాత ఈ అటుకులతోటి ఎలా చేయాలో పోహా చూపిస్తాను. అటుకులు ఇవి మందము అటుకులు, ఇవి పలచటి పేపర్ అటుకులు కాదు, మందం అటుకులు అన్నమాట, దళసరి అటుకులు. దీంతో పోహా ఎలా చేయాలో చూద్దాం, సరేనా? రండి. అటుకుల పోహా చేయటానికి మనం ఇందాక అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ తరిగి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు మందపాటి బాండ్లీ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసి, తగినంత ఆయిల్ వేసి దాంట్లో పోపు వేసుకుందాం. ఫస్ట్ తాలింపు వేసుకుందాం. మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, నేను పొట్టుపప్పు వాడతాను, 3 కలిపింది. పచ్చి శనగపప్పు కొంచెం వేసుకొని, కొంచెం ఇంగువ వేసుకొని, కొంచెం ఇంగువ వేసుకున్న తర్వాత ఈ తాలింపు వేగిన తర్వాత మనం తాలింపు వేగిన తర్వాత బ్రౌనిష్ వచ్చిన తర్వాత ఆయిల్ వేగిన తర్వాత ఇవి అన్నీ ఫస్ట్ ఆయిల్ వేడెక్కి తాలింపు బాగా వేడెక్కిన తర్వాత మనం పచ్చిమిర్చి వేసుకుందాం. పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత కొంచెం చిటపట అన్న తర్వాత ఆనియన్స్ వేసుకుందాం. దాంట్లో కరివేపాకు కూడా, ఆనియన్స్, కరివేపాకు, కరివేపాకు వేసుకున్న తర్వాత కొంచెం ఆనియన్స్ అటు ఇటు ఫ్రై అయిన తర్వాత ఇంకా 1 by 1 వేసుకుందాం. అన్నీ వేసుకుందాం. క్యారెట్, బీన్స్, క్యాప్సికమ్, పొటాటో, ఇవన్నీ వేసుకుందాం. ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా తిప్పుకున్న తర్వాత పల్లీలు వేయలేదు, పల్లీలు వేరే బాండీలో వేయించి దీంట్లో జీడిపప్పు, పల్లీలు వేరే బాండీలో వేయించుకొని దీంట్లో కలుపుకోవచ్చు. అవి మెత్తగా కాకుండా క్రిస్పీగా ఉంటాయి. తర్వాత టమాటాలు, ఇవి బాగా కలిపి మూత కొంచెం సాల్ట్ వేసి, కొంచెం సాల్ట్ వేస్తే ఏంటంటే తొందరగా మగ్గుతాయి అన్నమాట. అన్ని కూరలన్నీ తొందరగా మగ్గుతాయి. దాంట్లో మూత పెట్టేయాలి. కొంచెం సాల్ట్ వేసి తిప్పి మూత పెట్టేయాలి. కొంచెం తగినంత కాకుండా కొంచెమే సాల్ట్ వేయాలి. వేసి తిప్పి మూత పెట్టేయాలి. ఇలా మూత పెట్టి మగ్గనివ్వాలి. ముక్కలు మొత్తం మెత్తగా మగ్గనివ్వాలి. ఈ మగ్గేలోపు మనము కొంచెం హాఫ్ బాయిల్ అయిపోయిన తర్వాత ముక్కలు కొంచెం ఈ అటుకులు ఉన్నాయి కదా, ఇవి తడిపి అట్లా పక్కన పెట్టుకోవాలి. మరి ఇప్పుడే తడపొద్దు. సగం ముక్కలు బాగా బాయిల్ అయిపోయిన తర్వాత ఇవి తడిపి పెట్టుకున్నాం అనుకో, ఒక 10 నిమిషాలు, ఒక 5 నిమిషాలు నాననిస్తే నానిపోతాయి. ఇవి దాంట్లో వేసి కొంచెం నిమ్మకాయ రసం అవన్నీ వేసి
మనం కొంచెం పసుపు, ఉప్పు, నిమ్మకాయ రసం వేసి పోహ రెడీ అయిపోతుంది. అవి మగ్గేదాకా వెయిట్ చేద్దాం. ఇగో చూసారా, హాఫ్ బాయిల్ అయింది ముక్క. ఇలా నొక్కుంటే బంగాళదుంప కొంచెం ఇలా కట్ అయిపోయింది అనుకోండి. ఇప్పుడు మనం అటుకులు నానబెట్టుకోవాలి. ఈలోపు అటుకులు నానేలోపు ఇది పూర్తిగా మగ్గిపోతుంది. మనము ఇందాక జీడిపప్పులు కూడా ఇలా వేయించి పెట్టుకున్నాం. జీడిపప్పులు, పల్లీలు ఇలా వేయించి పెట్టుకున్నాం. ఇలా మొత్తం అటుకుల పోహ మొత్తం తయారైపోయిన తర్వాత ఇవి వేసుకున్నామనుకో మంచిగా తినేటప్పుడు కరకరలాడుతాయి అన్నమాట. ఇలా మగ్గిపోతే అవి మెత్తగా అయిపోతాయి. అందుకోసం లాస్ట్కి ఇవి పోహ అంతా రెడీ అయిపోయిన తర్వాత ఇవి వేసుకొని కొత్తిమీర, నా దగ్గర వాళ్ళ కొత్తిమీర కూడా అందుబాటులో లేదు. కొత్తిమీర కూడా కొంచెం పైన చల్లుకొని సర్వీసింగ్ ప్లేట్లో పెట్టుకుంటే కలర్ఫుల్గా చాలా బాగుంటుంది పోహ. ఇప్పుడు మనము పోహ అటుకులు నానబెట్టుకున్నాం, తర్వాత దీంట్లో వేసుకుందాం. ఇది మొత్తం బాయిల్ అయిపోయిన తర్వాత అటుకుల్లో ముందు ఇలా నీళ్ళు పోసుకొని తగినన్ని వాటర్ పోసుకొని బాగా కడగాలి. దానిలో ఉన్న డస్ట్ అంతా పోతుంది. పోయిన తర్వాత మనం ఇలా వంపేసుకొని దాన్ని కొంచెం నీళ్ళు ఉంచుకొని నానబెట్టుకోవాలి. అప్పుడు ఇలా వంచేయాలి. వేస్ట్ వాటర్ అంతా వంచేసి కొంచెమే వాటర్ ఉంచుకొని తర్వాత అది నానుతుందన్నమాట. అవి అటుకులు బాగా గట్టిగా ఉంటాయి కాబట్టి కొంచెం నానినప్పుడు మనం ఏదైతే అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకున్నామో అవి బాగా మగ్గిపోయిన తర్వాత ఈ అటుకులు దాంట్లో వేసి మొత్తం కలుపుకొని లాస్ట్ నిమ్మకాయ రసం పిండుకోవాలి కొంచెం, ఎందుకంటే చప్పగా ఉంటుంది కాబట్టి. దానికి సరిపడా ఎవరు ఎంత పులుపు తిన్న వాళ్ళకి అంత. కొంతమంది పులుపు ఎక్కువ తింటారు, కొంతమంది చప్పగా తింటారు కాబట్టి నేనైతే కొంచెం 2 చిన్న కాయలు పిండుకున్నాను. మీరు ఎంత తింటారో పులుపు అంత పిండుకోవాలి. దీంట్లో అయితే చక్కగా కలుస్తుంది అనమాట. మనం తిప్పేటప్పుడు ఈ అటుకుల్లో ఉప్పు, నిమ్మకాయ రసం వేసామనుకో, ఇలా మొత్తం అన్నీ కలిపి దాంట్లో వేసామనుకో అది అప్పుడు మంచిగా కలుస్తుంది అనమాట. ఇంకా టేస్ట్ ఉప్పు, నిమ్మకాయ రసం అన్నీ అటుకులకి బాగా పడుతుందన్నమాట మనకి. ఇవి కూడా మగ్గిపోయింది, చూద్దాం ఒకసారి. మనం ఇందాక తాలింపు వేసుకుని ముక్కలన్నీ చూడండి ఎంత బాగా మగ్గిపోయిన కలర్ఫుల్గా. ఇప్పుడు ఈ అటుకుల తాలింపుని కొంచెం పసుపు, కలర్ఫుల్గా ఉండాలి, వైట్గా ఉంటుంది కాబట్టి దీంట్లో కొంచెం పసుపు యాడ్ చేసుకున్నాం. పసుపును యాడ్ చేసుకున్న తర్వాత మనం ఈ అటుకులను కూడా నానబెట్టిన అటుకులను కూడా వేసుకుందాం. కొంచెం కలర్ రావాలి కాబట్టి కొంచెం పసుపు వేసుకుందాం. పసుపు వేసి ఒక్కసారి కలిపి ఆ అటుకులని వేసి మొత్తం బాగా తిప్పుదాం. అటుకుల పోహ రెడీ. చూడండి కలర్ఫుల్గా వస్తుంది. అటుకుల పోహ రెడీ అయిపోయింది. ఎంత టేస్ట్గా ఉంటుందంటే దీంట్లో మనం అన్ని కూరగాయలు వేసుకుంటాం కాబట్టి పోషకాలు కూడా ఎక్కువ వెళ్తాయి మనకి. బీన్స్ ఫైబర్ ఉంటుంది, బంగాళదుంప, టమాటా, అన్ని ఆనియన్స్, మొత్తం పల్లీలు, ఇంకా బఠానీలు కూడా వేసుకోవచ్చు. పచ్చి బఠానీలు వేసుకోవచ్చు. ఇవాళ నా దగ్గర అందుబాటులో లేవు, నానబెట్టలేదు నేను, అందుకే అవి స్కిప్ చేశాను. మీరు వేసుకోవచ్చు, బాగుంటుంది. పచ్చి బఠానీలు కూడా వేసుకోవచ్చు. పచ్చి బఠానీలు. చూసారా అటుకుల పోహ రెడీ అయిపోయింది. కలర్ఫుల్గా చూసారా, ఎల్లో మొత్తం కూరలతోటి చక్కగా మనకి అటుకుల పోహ రెడీ. అందరూ ట్రై చేయండి, టేస్ట్ చేయండి, ఎలా ఉందో కామెంట్ బాక్స్లో రాయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవి కూడా వేద్దాం. ఇప్పుడు ఇవి కూడా యాడ్ చేసుకొని కలుపుకుందాం. మనం ఇవి కూడా మంచిగా యాడ్ చేసి కలిపేద్దాం. ఇప్పుడు ఇంకా అయిపోయింది కదా, ఫైనల్ టచ్. ఇప్పుడు కొత్తిమీర కూడా లేదు ఫ్రెండ్స్ నా దగ్గర. ఇవాళ నేను అనుకోకుండా ఇవాళ వీడియో చేద్దామని చేస్తున్నాను. అందుకే ఇవాళ నా దగ్గర కొత్తిమీర కూడా లేదు, కానీ కొత్తిమీర కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఫైనల్లీ అటుకుల పోహ రెడీ. ఫ్రెండ్స్ ఎలా ఉందో టేస్ట్ చేయండి, కామెంట్ రాయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. శ్రీమాత్రే నమః.